హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి మన వీడియోలో మహాలయ పక్షంలో ఎలాంటి వస్తువులు కొని ఇంటికి తీసుకురాకూడదో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన పూర్వీకులకు అంకితం చేయబడిన కాలాన్ని పితృపక్షం అంటారు. పితృపక్ష సమయంలో పూర్వీకులు తమ వారిని కలుసుకోవటం కోసం భూమి మీదకు వస్తారని, ఈ సమయంలో మనం చేసే స్నానాలు, దానాలు, తర్పణాలు, శ్రాద్ధ కర్మలు పూర్వీకులకు ఆత్మసంతృప్తిని కలగజేసి వారిని సంతోషపెడతాయని పండితులు వివరిస్తున్నారు. ఫలితంగా పూర్వీకుల ఆశీర్వాదం మనపై ఉంటుందని వివరిస్తున్నారు. పితృపక్ష సమయంలో ఇవి కొంటే త్రిదోషం. పితృపక్ష సమయంలో ప్రతి ఒక్కరూ పూర్వీకులకు సంతోషం కలిగేలాగా చేయవలసిన కర్మలను చేసి వారి ఆశీర్వాదాలను పొందాలి. ఇప్పుడు జరుగుతున్న పితృపక్షంలో పూర్వీకులను సంతోషపెట్టాలనుకునేవారు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భావించేవారు కొన్ని వస్తువులను కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటున కొనుగోలు చేస్తే త్రిదోషం వస్తుందని హెచ్చరిస్తున్నారు. పితృపక్ష రోజులలో ఉప్పుతో పాటు ఇవి కొనొద్దు. పితృపక్ష సమయంలో పొరపాటును కూడా ఎవరూ ఉప్పును కొనుగోలు చేయకూడదు. ఈ సమయంలో ఉప్పు కొనుగోలు చేస్తే పితృదోషం కలుగుతుంది. అది మీకు ఆర్థిక సమస్యలను తీసుకువస్తుంది. కాబట్టి ఉప్పు కొనుగోలు చేయాలనుకునేవారు పితృపక్షానికి ముందు కానీ, పితృపక్షం పూర్తయిన తర్వాత కానీ కొనుగోలు చేసుకోవాలి. ఇక పితృపక్షం రోజులలో ఆవాలను కానీ, ఆవ నూనెను కానీ కొనుగోలు చేయటం మంచిది కాదు. ఒకవేళ ఎవరైనా పొరపాటున ఆవ నూనెను కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో వారికి మనశ్శాంతి పోతుందని, దరిద్రం వారిని పట్టి పీడిస్తుందని చెబుతున్నారు. పితృదేవతలకు ప్రాధాన్యతనిచ్చే పితృపక్షం రోజులలో కొత్త బట్టలు, బంగారం కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు పండితులు. ఇక పితృపక్ష సమయంలో ఎవరూ చీపురును కూడా కొనుగోలు చేయకూడదు. చీపురును ఈ సమయంలో కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. పితృపక్షం రోజులలో ఎవరైతే వీటిని కొనుగోలు చేస్తారో వారు త్రిదోషం బారిన పడతారని, త్రిదోష బారిన పడినవారు అనారోగ్యంతో బాధపడతారని హెచ్చరిస్తున్నారు. పొరపాటును కూడా పితృపక్షాల సమయంలో ఈ వస్తువులను కొనుగోలు చేయకూడదని, పితృదేవతలు సంతోషపడే విధంగా చేయవలసిన కర్మలు చేయాలని సూచిస్తున్నారు. దీని అర్థం ఏమిటంటే వేటి మీద దృష్టి పెట్టకుండా పితృదేవతల పనులు మొదటిగా చేయాలి అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.